మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శుక్రవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ జగనన్న స్ఫూర్తితో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొని ధైర్యంగా నిలబడడంతో పాటు ప్రజలకు అండగా నిలవాలన్న సంకల్పంతో జగనన్న ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు గడచిన 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని క్షేత్రస్థాయిలో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలులో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు కూడా ఒక ప్రధాన కారణమని నేను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలను కాపాడుకోవడానికి విభేదాలు మరచి అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలతో కలిసి ఒక ఆత్మీయ సమావేశం చేయడం జరిగింది. అలాగే మా జననేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ కూడా అడ్వాన్స్గా ఈరోజే చేసుకోవడం జరుగుతుంది. కర్నూలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి ఎన్డీఏ కూటమి ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చిందో, ఏవైతే చేస్తా అని చెప్పి ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏది కూడా చేయకుండా జనాల్ని మోసం చేస్తున్నారో దానిపైన పోరాటానికి జగనన్న పిలుపు మేరకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, పార్టీలో చిన్న చిన్న మనస్తర్పాలు, భేదాలు, విభేదాలు ఉంటే కూడా దాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు కదలాలని చెప్పి పిలుపునిచ్చుకుంటూ అందరము కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో మాట్లాడుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసము, పార్టీ కార్యకర్తల బలోపేతం కోసము నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి తెలియజేసుకోవడానికే ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం కూడా జరపడం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను.